ఓ విప్రుడా, అతడు మా వియ్యంకుడు, అతడు చెప్పినట్లుగా మీరు చెప్పారు. ఇక మా మాటను మా దూత మీ రాజుకు చెబుతాడు అన్నాడు. వెంటనే ద్రుపదుడు ఒక విప్రుని దూతగా హిరణ్యవర్మ దగ్గరకు పంపించాడు. ద్రుపదుడు చెప్పిన మాటలను ఆ దూత ఇలా హిరణ్యవర్మకు చెప్పాడు. ఓ మహారాజా, నా కుమారుడు పురుషుడే, కానీ స్త్రీ కాదు. మీరు స్పష్టంగా పరిశీలించుకోవచ్చు. మీకెవరో అబద్ధం చెప్పారు, నిజం తెలుసుకోండి. ఆ అబద్ధాలను మీరు నమ్మకండి అన్నాడు. ఆ మాటలు విని దశార్ణరాజుని హిరణ్యవర్మ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏంటి, పురుషుడా? నా కూతురు చెప్పిందైతే, నా కూతురు ఏం చెప్పిందైతే, నా కూతురు అయిష్టంతో ఏమైనా చెప్పిందే? ఇప్పుడు వీడికి ఆలోచన, నా కూతురు ఏమైనా మోసం చేసిందే? నేను ఆయన కూతురు నా కూతురుకు మోసం చేసింది నేను అనుకుంటే, నా కూతురు నాకు మోసం చేసిందే అని లోపల యోచన చేసుకుంటున్నాడు. వెంటనే చక్కని అందమైన రూపాలు గల యువతలను రప్పించాడు. అంతే, శిఖండి అసలు స్త్రీయ పురుషుడా అనే విషయాన్ని తెలుసుకొని చెప్పండి, నాకు ఇప్పుడే నిజం తెలియాలి అని పంపించాడు. మంచి మంచి యువతుల్ని పంపించాడు. వాడి దగ్గర వెళ్ళి చూసుకొని రండి అని. ఆ యువతులంతా శిఖండి వద్దకు వచ్చి పరీక్షించి వాళ్ళు నిజం తెలుసుకున్నారు. తిరిగి హిరణ్యవర్మ వద్దకు వచ్చి, అయ్యో శిఖండి 100% పురుషుడే అయ్యో, అయ్యో మేమంతా అల్లాడిపోయాం, వాడి యొక్క పట్టుకుంటే అల్లాడిపోయాం మేము, తెలుసా, వాడు పురుషుడే పురుషుడు, స్త్రీ కాదు అని తెలిపి, నీకు నీ రాజ్యానికి దండం, మేము వస్తాం, ఇటువంటి అల్లుడిని మేము ఎక్కడా చూడలేదు, రాక్షసుడు వాడు అని చెప్పి అందరూ వెళ్ళారు. ఆ చల్లని మాటను విని హిరణ్యవర్మ ఎంతో సంతోషించాడు. ఇదే కదా, అయితే నా కూతురులో లోపమే ఉంది అనుకున్నాడు. బంధువులతో కలిసి, నా అల్లుడు బంగారం ఏమనుకున్నారు, నా కూతుర్లోనే ఏదో ఉంది దోషం అనుకుంటూ ఆనందంగా ద్రుపదుడి రాజ్యంలోకి వెళ్ళాడు. అల్లుడైన శిఖండిని కలుసుకొని ఎంతో ధనాన్ని, ఏనుగులను, గుర్రాలను, గోవులను, దాసీలను ఇచ్చాడు. అబద్ధ వార్త చెప్పినందుకు కూతుర్ని నిందించాడు, బాగా నిందించాడు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలను, అంతే, ఇంకా నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. ఇటువంటి బంగారు నా అల్లుడు చూడటానికి చూడు ఎట్లా ఉన్నాడు, కంచులాగా ఉన్నాడు చూడటానికి. అటువంటి బంగారు అల్లుడిని నువ్వు ఆడపిల్ల అని చెప్పావు నువ్వు. అప్పుడు నా అల్లుడు నిప్పు లాంటివాడు, తెలుసా నా అల్లుడు, ఎక్కడి నుంచి అల్లుడి మీద అంతగా వచ్చేసిందో తెలీదు, నిప్పు లాంటివాడు, ఇంకెప్పుడు నా అల్లుడి మీద నిందలు వేయకు, తెలిసిందా, ఇంతగా నేను పెంచాను అని కూతుర్నే నిందించాడు, మందలించాడు, బాగా తిట్టాడు. వియంకుడైనటువంటి ద్రుపదుడి చేత సత్కారాలు పొంది ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళాడు. హిరణ్యవర్మకు కోపం చల్లారి సంతోషంగా తిరిగి వెళ్ళగానే శిఖండి ఎంతో సంతోషించి, అదే కావాలి, అంతే, ఆ టైం మాత్రం అంతే. అటు స్త్రీగా మారిన స్థూణకర్ణ యక్షుడు ఇంటికి లోక సంచారం చేస్తూ ఒకనాడు కుబేరుడు వచ్చాడు అక్కడికి. ఆ ఇంటికి వచ్చాడు కుబేరుడు. ఈ యక్షుడు కుబేరుడికి అసిస్టెంట్. ఆకాశంలో నుండే స్థూణకర్ణుడి గృహాన్ని చూశాడు. అది ఎంతో అద్భుతంగా ఉంది. ఆ భవనం విచిత్రమైన హారాలతో అలంకరించబడి ఉంది. పేలాల పరిమళాలు, ఇతర సువాసనలు అక్కడ వ్యాపించి ఉన్నాయి. ఆ భవనం వైపున చక్కని తెరలు కట్టబడి ఉన్నాయి. ధూపాలతో పగవేయబడింది. ఇట్లయిపోయింది అంతా, ఇది అంతా ఆడవాళ్ళ అలంకారంగా అయిపోయింది. ఇక్కడ ధ్వజాలతోనూ, ఎందుకంటే ఎన్నో వాటిలో వచ్చాడు కదా అక్కడికి, పతాకాలతోనూ ఆ భవనం అందంగా అలంకరించబడి ఉంది. ఆ భవనం భక్ష్యాన్నాలతో నిండుగా ఉంది. అట్లంతా ఉండదే, పానీయాలతో నిండుగా ఉంది. పానీయాలతో ఆ భవనంలోకి కుబేరుడు అడుగుపెట్టాడు. ఆ భవనం అన్ని వైపులా చక్కగా అలంకరించబడి ఉంది. ఏంటి ఇట్లా అలంకరించారు? మణిరత్నాలతోనూ బంగారు హారాలతోనూ నిండుగా ఉంది. అనేక విధాలు, ఇదంతా ఆడవాళ్లలాగా అయిపోయింది. ఇక్కడ అనేక విధాల పూల వాసనలు, అక్కడ పూల చెట్లే లేవు. అప్పుడు ఆ భవనం మంచి గంధాలతో తడిసింది. చక్కని వస్త్రాలతో సమృద్ధిగా ఉంది. అన్ని చోట్ల చీరలు పరిచారు, ఏంటిది? అక్కడ లేఖన చిత్రాలు ఉన్నాయి. చిత్రాలు ఈ ఆడవాళ్ళు రాసుకునేది కదా,
స్థూణకర్ణుడు అంత వైభవంగా బ్రతుకుతున్నాడన్నమాట. ఆహా! ఆ వైభవాన్ని చూసి యక్షపతి అయిన కుబేరుడు తన సేవకులతో ఇలా అన్నాడు, ఓ సేవకులారా, ఈ స్థూణుడి గృహం ఎంత అందంగా ఉందో చూడండి. అబ్బో, ఆడవాళ్ళ గృహంలాగా చక్కగా అలంకరించబడి ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు ఇంతగా ఉంది. కానీ ఆ మందబుద్ధి నాకు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? ఎక్కడ పోయాడోడు? మామూలుగా నేను వస్తేనే పరిగెత్తుకొని రావాలి కదా, ఎందుకు కనిపించటం లేదు? చూడండి ఎక్కడున్నాడో. నా ఎదుటికి ఎందుకు రావటం లేదు? నాకెందుకు స్వాగతం పలకటం లేదు? నేను వచ్చానని వాడికి తెలుస్తుంది కదా, మరి నా వద్దకు రాకుండా నన్నెందుకు అనాదరిస్తున్నాడు? ఏమైంది వాడికి? నా గురించి తెలిసి కూడా రావటం లేదు కనుక నేను మందబుద్ధికి శిక్ష విధిస్తాను. ఈ అహంకారానికి, ఈ అమర్యాదకు తగిన ఫలాన్ని ఇప్పుడే ఆ మందబుద్ధి అనుభవిస్తాడన్నాడు. అప్పుడు యక్షులు జరిగిన కథను కుబేరుడికి ఇలా చెప్పారు, ప్రభూ, ఏం చెప్పేది మా కథ? టైం ప్రకారంగా పిల్ల రాలేదు. అయ్యో, ఏం చెప్పడం కథ మాకు? ఓ ప్రభూ, ద్రుపద రాజుకు శిఖండి అనే కూతురు ఉంది. ఆమె కోసం ఈ స్థూణుడు తన పురుషత్వాన్ని ఇచ్చాడు. ఆమె యొక్క స్త్రీ లక్షణాలను తాను గ్రహించాడు. అందుచేత స్త్రీ రూపంలో ఇంట్లోనే ఉంటున్నాడు. సిగ్గుతో బయటకు రావటం లేదు. ముసుగు వేసుకొని ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఏంటి, స్త్రీత్వాన్ని తీసుకున్నాడా? పురుషత్వాన్ని ఇచ్చేశాడా? సిగ్గుపడుతున్నాడా? ఏం కథ ఇది? ఈ కారణంగానే అతడు మిమ్మల్ని ఆదరించటం లేదు, గౌరవించటం లేదు. ఇది విషయం. ఇక మీ ఇష్టం, మీకేది న్యాయం అనిపిస్తే దాన్ని చేయండి, అంతే. మీ విమానాన్ని ఇక్కడే ఉంచండి అన్నాడు. అప్పుడు కుబేరుడు కోపించాడు. వెంటనే ఆ స్థూణుడిని ఇక్కడికి తీసుకురండి, పట్టుకురండి, నేను అతన్ని దండిస్తాను అని గట్టిగా అరిచాడు. కుబేరుడు అలా మళ్ళీ మళ్ళీ అరుస్తూ ఉండగా శరీరూపంలో ఉన్న స్థాణుడు సిగ్గుపడుతూ వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూసి అప్పటికే కోపంలో ఊగిపోతున్నటువంటి కుబేరుడు ఇలా కోపించాడు, ఇలా అన్నాడు, ఓ యక్షులారా, ఈ రోజు నుంచి ఇతడు స్త్రీలాగే ఉండిపోతాడు, పర్మనెంట్గా ఉండిపోతాడు. ఏమనుకున్నావు? ఇతడు నాకేది అసాధ్యం లేదు అనుకొని కాలనియమాన్ని అగౌరవం పరిచాడు. వీడికి అన్నీ తెలుసు, యంత్రమంత్రాలని చెప్పేసి కాలనియమాన్ని సృష్టికి విరుద్ధంగా చేశాడు. ఏంటి, తన పురుష రూపాన్ని ఇవ్వటం అంటే ఏమిటి? ఆవిడే స్త్రీ రూపాన్ని తీసుకోవటం అంటే ఏమిటిది? కనుక ఈ దురహంకారికి ఈ స్త్రీ రూపమే స్థిరంగా నిలుచుగాక అని శాపం పెట్టాడు. ఓ పాపకర్మ, యక్షులను అవమానించావు. యక్షులు లోకానికి యక్షుడికి అధిపతి కదా కుబేరుడు. శిఖండికి నీరు పురుష లక్షణాన్ని ఇచ్చేశావు. ఆమె స్త్రీ లక్షణాన్ని నువ్వు గ్రహించావు. చెయ్యకూడని పని నువ్వు చేశావురా. నువ్వు కొంప ముంచావురా, యక్షులు కొంప ముంచావురా నువ్వు. కనుక ఇప్పటి నుంచి నువ్వు స్త్రీగానే ఉండిపో, ఆ స్త్రీలోనే అనుభవించు, ఆమె పురుషుడుగానే ఉంటుంది అని శపించాడు. ఆమెను అట్లే ఉంటుంది, నువ్వు ఇట్లే ఉండు. అప్పుడు స్థాణుడు ఎంతో దుఃఖించాడు, కింద పడ్డాడు, ఓ అని ఏడ్చాడు. యక్షులందరూ కూడా ఎంతో బాధపడుతూ స్థూణుడికి శాపముక్తి చెప్పమని కుబేరుణ్ణి పదే పదే ప్రార్థించారు. పోని శాపం ఇచ్చారు కానీ శాపముక్తి చెప్పండి. అప్పుడు కుబేరుడు శాంతించాడు. యక్షులతో ఇలా అన్నాడు, ఓ యక్షులారా, శిఖండి చనిపోయాక స్థాణుడు తన రూపాన్ని పొందుతాడు. అంతవరకు వీరిద్దరూ ఇలాగే ఉంటారు అని శాపముక్తిని చెప్పి కుబేరుడు యక్షులందరి పూజలు స్వీకరించాడు. తన సమస్త పరివారంతో కలిసి తన నివాసానికి వెళ్ళిపోయాడు. అలా స్థాణుడు శాపాన్ని పొంది అక్కడే ఉండిపోయాడు. ఇంతలో గడువు పూర్తి అయింది. వెంటనే శిఖండి ఆ యక్షుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. యక్షుడు వచ్చేశాడు పాపం శిఖండి. ఓ భగవంతుడా, నీ వల్ల నాకెంతో ఉపకారం జరిగింది. మాకు దశార్ణ రాజైన హిరణ్యవర్మ నుండి భయం తొలగిపోయింది. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఆనందంగాను సురక్షితంగాను ఉన్నారు. ఇక నేను వచ్చేశాను. నువ్వు పురుషుడి వైపో, నేను స్త్రీని అయిపోతాను అని చెప్పి శిఖండి స్థూణుడికి నమస్కరించాడు. ఆ నిజాయితీని చూసి యక్షుడు ఎంతో సంతోషించాడు. శిఖండితో జరిగిన కథ చెప్పి
ఇలా అన్నాడు, ఓ రాకుమారా, నీ గురించి నేను కుబేరుడి చేత శాపాన్ని పొందాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగానే కుబేరుడు వచ్చాడు, అప్పుడే వచ్చాడు, నాకు దాటరాని శాపాన్ని ఇచ్చాడు. ఇది నా ప్రారబ్ధం అనుకుంటున్నాను. ఇక నువ్వు స్వేచ్ఛగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, సుఖంగా లోకాలన్నీ తిరుగు అన్నాడు. ఆ మాటలు వినగానే శిఖండికి ఒక ప్రక్క స్థాణుడిని చూసి ఎంతో బాధ కలిగింది. ఇంకొక పక్క తనకు పట్టిన అదృష్టానికి పట్టరాని సంతోషం కూడా కలిగింది. స్థూణుడికి నమస్కారం పెట్టి ఎంతో ఉత్సాహంగా నగరానికి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి ద్రుపదుడు ఎంతో ఆనందించాడు. శిఖండితో కలిసి ద్రుపదుడు విప్రులను, దేవతలను, గ్రామం మధ్యలో పూజించబడే రావి చెట్లను, కూడళ్లను పూజించాడు. వివిధ రకాలైనటువంటి గంధమాల్యాదులను, ధనరాశులను సమర్పించాడు. తర్వాత ద్రుపదుడు బంధువులతో కలిసి పరమానందాన్ని పొందాడు. ఆ ద్రుపదుడు శిఖండిని విద్య కోసమని ద్రోణుని వద్దకు పంపించాడు. ఇది శిఖండి చరిత్ర. ఇలా అతడు మొదట స్త్రీగా ఉండి తర్వాత పురుషుడయ్యాడు అన్నాడు భీష్ముడు. తర్వాత భీష్ముడు ఇంకా ఇలా చెప్పాడు, నాయనా దుర్యోధన, ఇలా శిఖండి దృష్టద్యుమ్నుడు కూడా మీతో కలిసి ద్రోణుడి వద్ద గ్రహణం, ధారణం, ప్రయోగం, ప్రతీకారం అనేటువంటి 4 పాదాల ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. ఓ రాజా, ద్రుపదుడి నగరానికి నేను పంపిన గూఢచారులు జడులలాగాను, గుడ్డివారిలాగాను, చెవిటివారిలాగాను రకరకాల వేషాలు ధరించి సంచరిస్తూ ఈ కథనంతా తెలుసుకొని నాకు చెప్పారు. కాశీరాజు పెద్ద కూతురైన అంబయే ద్రుపదుని వంశంలో శిఖండిగా పుట్టింది. ఇలాంటి చరిత్ర గల శిఖండి ధనస్సును చేతిలో పట్టుకొని యుద్ధం చేయాలనే కోరికతో నా ఎదుటకు వచ్చి నిలబడిన అతన్ని నేను ముహూర్తకాలం కూడా చూడను, శిఖండిపై బాణాన్ని ప్రయోగించను. నా నియమాన్ని విను. వ్రతమే తన్మను సదా, వ్రతమే తన్మను సదా, పృథివ్యామపి విశ్రుతం, పృథివ్యామపి విశ్రుతం, శ్రియాం స్త్రీ పూర్వకే చైవ, స్త్రీనామ్ని స్త్రీ స్వరూపిణి, స్త్రీనామ్ని స్త్రీ స్వరూపిణి, నముంచేయ మఖం బాణం, నముంచేయ మఖం బాణం, ఇతి కౌరవనందన, ఇతి కౌరవనందన, ఇతి కౌరవనందన. ఓ దుర్యోధన, స్త్రీ మీద కానీ, పూర్వం స్త్రీగా ఉన్నవాడి మీద కానీ, స్త్రీ పేరు ఉన్నవాడి మీద కానీ, స్త్రీ రూపం గలవాడి మీద కానీ నేను బాణాన్ని ప్రయోగించను. ఇది నా వ్రతం, నేను పాటించే నియమం. ఈ నియమం లోకంలోని వారందరికీ తెలుసు. ఈ కారణంగానే నేను శిఖండిని చంపను. ఈ శిఖండి కథంతా నాకు తెలుసు. కాబట్టి శిఖండి నన్ను యుద్ధంలో చంపటానికి వచ్చినా నేను అతన్ని చంపను. భీష్ముడు స్త్రీని చంపాడు. భీష్ముడు ఎప్పుడు కూడా స్త్రీని చంపాడు అంటే సత్పురుషులు నిందిస్తారు కదా, స్త్రీని చంపేస్తాడు అంటే. అందువల్ల శిఖండి యుద్ధంలో నిలబడటాన్ని చూసినా నేను అతన్ని చంపను అన్నాడు భీష్ముడు. దుర్యోధనుడు ఈ మాటలు విని ఒక్క ముహూర్తకాలం మనస్సులో ఆలోచించుకున్నాడు. ఈ మాట నిజం, ఈ భీష్ముడి నియమం ఉత్తమమైనది అని నిర్ణయించుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 193వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఈ రాత్రి గడిచి తెల్లవారింది. తర్వాత నీ కొడుకైన దుర్యోధనుడు సమస్త సైన్యం మధ్యలో భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ గాంగేయ, యుద్ధానికి సిద్ధంగా ఉన్న పాండవుల యొక్క సైన్యంలో గొప్ప కాల్బలం అంటే నడిచే సైన్యం, గజ సైన్యం, అశ్వసైన్యం ఉన్నాయి. వారి సైన్యం గొప్ప రథాలతో నిండి ఉంది. లోకపాలులతో సమానమైన భీమార్జునులతో రక్షించబడుతోంది.
ధనుర్ధారులతోనూ ముందుగా నడిచే దృష్టద్యుమ్నుడితో కాపాడబడుతోంది. పోటెత్తిన సముద్రంలాగా ఉంది. సమీపించటానికి కానీ వారించటానికి కానీ సాధ్యం కాకుండా ఉంది. ఈ మహాయుద్ధంలో దేవతలు కూడా పాండవుల సేనాసాగరాన్ని కలతపెట్టలేరు. ఓ గంగానందన, ఆ సైన్యాన్ని నువ్వు ఎంతకాలంలో సంచరిస్తూ సంహరిస్తావు? వెలివిద్యలో గొప్పవాడైన ద్రోణుడు, బలవంతుడైన కృపాచార్యుడు, యుద్ధాన్ని కోరుకుంటూ ఉండే కర్ణుడు, విప్రుడైన అశ్వత్థామ మొదలైన వీరులందరూ కూడా ఎంతకాలంలో ఆ సైన్యాన్ని సంహరిస్తారు? మీరందరూ నా సైన్యంలో ఉన్న దివ్యాస్త్ర కోవిదులు, మహావీరులు, శూరులు కదా. అందుకే నాకు ఇది తెలుసుకోవాలని కోరికగా ఉంది. నిత్యం నా మనస్సులో ఈ కుతూహలం ఉంది. నాకు ఈ విషయాన్ని చెప్పు అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు భీష్మ పితామహుడు ఇలా అన్నాడు. ఓ దుర్యోధన, శత్రువుల బలాబలాను అడిగావు, బాగుంది, మంచి ప్రశ్న వేశావు. యుద్ధంలో నాకు ఉండే అధికమైన శక్తి, శస్త్రపరాక్రమం, భుజబలం గురించి నీకంతా చెబుతాను. సాధారణ జనులతో సరళంగా యుద్ధం చెయ్యాలి, మాయావులతో మాయాయుద్ధాన్ని చెయ్యాలి. ధర్మశాస్త్రాలు చెప్పాయి. ప్రతిరోజు పాండవ సైన్యాన్ని భాగాలుగా చేసి పగటి పూర్వభాగంలోనే తీవ్రంగా యుద్ధం చేస్తాను. 10,000 మంది యోధులు, 1000 రతికులను చంపటం నా వంతు భాగం అనుకున్నాను. నేను ఖండితం చేస్తాను. ఈ నియమాన్ని నేను పాటిస్తాను. పాండవ సైన్యాన్ని అతి కొద్ది కాలంలోనే సంహరిస్తాను. నేను యుద్ధంలో నిలబడి 1,00,000 మందిని చంపగల మహాస్త్రాలను ప్రయోగిస్తే 1 నెలలోనే పాండవ సైన్యం అంతా పూర్తిగా నాశనం అవుతుంది అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు అంగిరస వంశంలో పుట్టిన ద్రోణునిలా అడిగాడు. ఓ ఆచార్య, పాండుపుత్రుడై సైనికులను నువ్వు ఎంతకాలంలో వధిస్తావన్నాడు. అప్పుడు ద్రోణుడు నవ్వుతూ, ఓ మహాబాహు, నేను వృద్ధుడినయ్యాను. ప్రాణశక్తి, చురుకుతనం నాకు తగ్గిపోయాయి. అయినా నా శస్త్రాగ్నితో సైన్యాన్ని, పాండవ సైన్యాన్ని కాల్చేస్తాను, సందేహించకు. భీష్ముడిలాగా నాకు 1 రోజులు చాలు అన్నాడు. తర్వాత కృపుడు, నాకు 2 నెలలు వ్యవధి కావాలి అన్నాడు. అశ్వత్థామ, నేను 10 రోజుల్లోనే ఆ సేనను సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. మహాస్త్రాలు తెలిసిన కర్ణుడు, నాకు కేవలం 5 రోజులు చాలు అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాట వినటంతోనే భీష్ముడు పెద్దగా నవ్వాడు. కర్ణుడితో ఇలా అన్నాడు. ఓ రాధేయ, చాలా పెద్ద మాట మాట్లాడావు. యుద్ధభూమిలో అర్జునుడు బాణాలు, శంఖము, ధనస్సు ధరించి వస్తాడు. కృష్ణుడితో కలిసి రథం మీద వస్తాడు. ఆ అర్జునుడిని కలుసుకోకుండా ఉన్నంతవరకే ఇలా గర్విస్తూ ఉంటావు. కలుసుకున్న తర్వాత ఇక మాట్లాడవు. ఇష్టానుసారంగా ఇలా పిచ్చి మాటలు మాట్లాడటం నీకే చేతనం అవుతుంది కదా. ఎవరికి కాదు అది. ఇటువంటి మాటలు మాట్లాడటానికి నీకు మాత్రమే అది. ఇలా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం, గొప్పలు చెప్పుకోవటం నీకే వీలు, ఇంకెవడికి కాదు. నువ్వు ఒక్కడికే ఇలా మాట్లాడతావు, నువ్వు ఒక్కడే. నీ ఎటువంటి వాడిని నేను చూశాను ఇట్లా గొప్ప మాట్లాడేవాడిని అన్నాడు భీష్ముడు. ఎప్పుడు ఇద్దరికి యుద్ధమే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 194వ అధ్యాయం. అటు పాండవుల వైపు ధర్మరాజు తన తమ్ముళ్ళందరినీ ఏకాంతంగా పిలిచి ఇలా అన్నాడు. ఓ సోదరులారా, దుర్యోధనుని సైన్యంలో ఉన్న నా గూఢచారులు ఈ ప్రభాత సమయంలో జరిగిన రహస్య సంభాషణ నాకు చెప్పారు. దుర్యోధనుడు భీష్ముడితో, ఓ ప్రభు, పాండవుల సైన్యాన్ని ఎంతకాలంలో చంపగలవు అని అడిగాడట. అప్పుడు భీష్ముడు 1 రోజుల్లోనే చంపుతానని సమాధానం చెప్పాడట. ద్రోణుడు కూడా అంతేకాలం పడుతుందని చెప్పాడట. కృపాచార్యుడు మాత్రం రెట్టింపు కాలం కావాలని చెప్పాడట. అశ్వత్థామ అన్నాడట 10 రోజులు కావాలి అన్నాడట. తర్వాత కర్ణుడు, పాండవ సైన్యాన్ని చంపడానికి 5 రోజులే చాలు నాకు అని ప్రతిజ్ఞ చేశాడట. కనుక అర్జున, నేను కూడా నీ మాటలు వినాలని అనుకుంటున్నాను, చెప్పు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.